నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మరి చదువుగా ఆలకించాం. అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు గల వాక్య భాగము చదివి వినిపించి ఉన్నారు. ఈ వాక్య భాగం నుండి మనము దేవుని మాటలు ఆలకించడానికి మన హృదయాలను ప్రార్థనతో సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మమ్మల్ని మీరు ప్రేమించి మాకిచ్చిన అతి శ్రేష్టమైన తరుణాన్ని బట్టి వందనములు. ఆదివారం సాయం వేళలో మీ సన్నిధిలో మేము సమకూడగలిగినాము నాయన. మేమైతే మా తండ్రి ఈ స్థలంలో ప్రవేశించడానికి కొంత శ్రమ తీసుకున్నప్పటికీ ఈ స్థలంలో మీరు మీ సన్నిధిని మాకిచ్చిన సంతోషమును బట్టి, సమాధానమును బట్టి, మీ సన్నిధిని అనుభవించేటువంటి ఆధిక్యతను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడండి, మీ మాటలు మాకు వినిపింప చేయండి మా ప్రభువా. మరి ఈ స్థలంలో సమకూడిన మా ప్రియులు, దూరం నుండి ఆలకించుచున్న మా ప్రియులు మీ వాక్యమును గ్రహించి తమ జీవితంలోనికి తీసుకొని ఆ రీతిగా తమ జీవితంలోకి వర్తింప చేసుకొని మీ యొక్క మేళ్లను వారు పొందుటకు, దీవెనలు పొందుటకు కృప చూపమని మమ్మల్ని మేము మీ యొక్క హస్తముల్లో సమర్పించుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ విన్నపములను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, అపోస్తుడైన పౌలు తిమోతికి ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నారు. ఈ పత్రికను పాస్టరల్ ఎపిజిల్ అని అంటాం. కాపరి పత్రిక అంటే తిమోతికి పరిచర్య విషయమై హెచ్చరికలతో కూడిన వ్రాయబడినటువంటి పత్రిక. అట్లాంటిదే తదుపరి తీతు గాని ఇవన్నీ. వీటిని కాపరి పత్రికలు అని అంటాం. ఈ పత్రికల్లో నేటి దినమున చదవబడినటువంటి వాక్యమును ఆధారముగా చేసుకొని పౌలు యొక్క సాక్ష్యమే, పౌలు సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. దానిలో ఒకటి, అనేక పదాలు ఈ కొద్ది వచనాల్లో 12 నుండి 17 వచనాల్లో అనేక వేదాంత పదాలు, ఒక విధంగా థియలాజికల్ వర్డ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఉదాహరణకు పరిచర్య, మరి కృప, కనికరము, ప్రేమ, విశ్వాసము, రక్షణ, ఇలాంటివి, నిత్య జీవము, ఇలాంటివి చాలా ఉన్నాయి. పాపి, పాపము, ఆల్ దీస్ ఆర్ థియలాజికల్ టర్మ్స్. అంటే పదం ఒకటే కానీ దాని వెనక ఉన్నటువంటి భావము ప్రత్యేకమైనటువంటి. సెక్యులర్ యూజ్, బయట మనం వాడే పదాలు కన్నా విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఈ పదాల యొక్క ఉద్దేశం వేరుగా ఉంటుంది. సరే, వాటిలో ఒకటి కనికరం, కంపాషన్. మనము గమనించినట్లయితే కంపాషన్ ఆర్ ఫోర్బేరెన్స్, దేవుని ద్వారా జాలి, దయ, ఈ కనికరం పొందడం, మర్సీ ఇంగ్లీష్. ఒక విధంగా దీనిని లీగల్ టర్మ్, లాజికల్గా మనం చూసినట్లయితే వాళ్ళు కూడా మర్సీ కిల్లింగ్, మర్సీ, ఈ పదాలు వాడతారు. గ్రాంటింగ్ మర్సీ. ఈ లీగల్ టెర్మినాలజీలో మర్సీ
అనగా పార్డన్ క్షమించి వేయడం, ఫర్గివ్నెస్ డైరెక్ట్గా. ఆర్ మిటిగేషన్ ఆఫ్ పెనాల్టీస్ని రద్దు చేయడం, శిక్షలను రద్దు చేయడం, క్షమించడం. ఇవి అర్థాలుగా ఉన్నాయి. మర్సీ అనగా ఒక విధంగా చూపించేటువంటి దయా కనికరం ఈ ఒక వైపు ఉంటే, రెండవది లీగల్ టెర్మినాలజీలో మరి శిక్షలను రద్దు చేయడం, క్షమించి వేయడం, ఇవి కనపడుతూ ఉంటాయి. పౌలు ఈ విషయాలను వాడుతూ ఉన్నాడు. కనికరం అనేది 2 సార్లు వాడాడు ఒక విధంగా చూడాలంటే. 16వ వచనం చివరి భాగం కనికరింపబడితిని అంటాడు. 13వ వచనం చివరి భాగం కనికరింపబడితిని అని అంటూ ఉన్నాడు. ఈ కనికరింపబడితిని అనే పదం యొక్క అర్థాలు మనం చూస్తూ ఉన్నాం. మంచిదే, అది ఆయన అనుభవం. ఆ అనుభవాన్ని మరి తిమోతికి ఎందుకు రాస్తున్నాడు? తిమోతికి రాసిన ఉత్తరాలు బైబిల్లోకి ఎందుకు వచ్చినాయి? కెననైజేషన్ అంటాం. ఈ ఉత్తరాలు ఇండివిడ్యువల్ అడ్రస్ టు తిమోతి, వ్యక్తిగతంగా వ్రాయబడినటువంటి అడ్రస్ టు పర్సనల్ లెటర్ ఆర్ పాస్టరల్ లెటర్. దీనిలో వ్రాయబడిన విషయాలు మన ముందుకు ఎందుకు వచ్చినాయి? ఈ విషయాలను చూసినట్లయితే ఈయనే ఒక మాట అంటాడు 16వ వచనంలో, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగునా. వై? హీఈస్ షేరింగ్ హిజ్ విట్నెస్, హిజ్ ఎక్స్పీరియన్సెస్. అంటే అంటున్నాడు, విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగునా. అనగా పౌలు రాసినటువంటి ఈ మాటలు స్వయం అనుభవము, స్వీయ అనుభవము. తిమోతికి వ్రాస్తూ తిమోతి ద్వారా మరి లోకమంతా ఇది పబ్లిష్డ్, కాననైజ్డ్, ప్రమాణీకరణం చేయబడినటువంటి బైబిల్లోకి వచ్చినటువంటి ఉత్తరం అందరికీ ఇది ఉపకరించులాగున వారికి నేను మాదిరిగా ఉండులాగున ఈ ఉత్తరం వ్రాశాను అనేటువంటి మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. 13వ వచనంలో 16వ వచనంలో మరి నేను కృప పొందాను, కనికరము పొందాను. కృప ఇంకొక మాట మాట్లాడతాడు, దాన్ని కూడా ప్రస్తావిద్దాం. నేను కనికరింపబడినాను. లీగల్గా ఏంటి? ఫర్గివ్నెస్, పార్డన్, శిక్ష రద్దు చేయబడినది. ఎందుకు నాకు శిక్ష రద్దు చేయబడినది? కారణములు ఏమిటి? మనము చూసినట్లయితే ఇక్కడ అంటాడు, తన పూర్వాన్ని గురించి చెప్తాడు 12వ వచనంలో. దూషకుడను, దూషణ అంటే జనాల్ని తిట్టడం కాదు, కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి విషయంలో దూషకుడుగా ఉన్నాడు. అది దైవ దూషణ కిందకు వస్తుంది. యేసు ప్రభువారిని అంగీకరించలేదు. యేసు ప్రభువారు దేవుని కుమారుడు. యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా ఉన్నందువలన సౌలు అంగీకరించలేదు, ఇంకా దూషించాడు, దూషకుడైనాడు. అది పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారము దైవ దూషణ డెత్ పెనాల్టీ. స్టెఫెన్కు కూడా స్టోనింగ్. ఎందుకంటే దేవుణ్ణి దూషిస్తున్నాడు. తండ్రి అయిన దేవుని, ఆయనే ఏకదేవుడు. ఇశ్రాయేలీలు దే బిలీవ్ ఇన్ మోనోథిజం, ఒకే దేవుడు, అంటే యెహోవా దేవుడు. యేసుక్రీస్తు వారు వచ్చాక మరి ఇప్పుడు ప్రజలందరూ చెప్పుకుంటున్నారు, ఆ దేవుని యొక్క
కుమారుడు శరీరంతో వచ్చాడని ప్రజలు చెప్పుకుంటున్నారు. అప్పుడు వారు అంటున్నారు, ఇశ్రాయేలీలు ఇద్దరు దేవుళ్ళ, ఒకవేళ ఆత్మ అంటే ముగ్గురు దేవుళ్ళ? ఇది పెద్ద కాంట్రవర్సీ అయినది ఆ దినాలు. ఇద్దరి గురించి, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, ఇద్దరు దేవుళ్ళ? ఒకడే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఎక్కడా ఉండడానికి లేదని ఆజ్ఞల్లో ఉన్నది కదా. ధర్మశాస్త్రంలో ఆరితేరినటువంటి గమలయేలు దగ్గర విద్యను అభ్యసించిన సౌలు తాను పౌలుగా మారక ముందు సంగతి దూషించాడు. ఇదేంటి, ఇంకొక దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేస్తారు మీరు? అందువల్లనే కుమారునిగా, ఆ దేవుడే శరీరంతో కుమారునిగా లోకంలోకి వస్తే, ఆ దేవుడే, యెహోవా దేవుడే శరీరంతో లోకంలోనికి వస్తే ఆయనను నేను దూషించాను. అందువలన ఈ మాట బ్లాస్ఫెమీ, దైవ దూషణకు వస్తుంది. ఉదాహరణకు ఈయనే అపోస్తల కార్యంలో పౌలు మాట్లాడతాడు, సాక్ష్యం ఇస్తాడు. 26వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 26వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 26వ అధ్యాయములో ఈ 26వ అధ్యాయంలో మరి కొన్ని వచనాలను మనం చూద్దాం. 9వ వచనం, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా నేను నా యాటిట్యూడ్ను నేను చూపించడానికి ప్రయత్నం చేశాను. నజరేయుడైనటువంటి యేసు నామమునకు, ఈయన దేవుని కుమారుడు కదా, ఈయన నామమునకే వ్యతిరేకముగా, అదే దైవ దూషణ అంటాడు. మిగిలిన వాళ్ళు కూడా దైవ దూషణ చేయమని బలవంత పెట్టాను. 11వ వచనం, అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని. వారు దేవదూషణ, యేసు ప్రభు వారిని దూషించున్నట్లు జనాల్ని బలవంత పెట్టాను సమాజ మందిరాల్లో. నేను కూడా ఆ నామమునకు వ్యతిరేకముగా మాట్లాడాను. కాబట్టి ఈ కనికరింపబడితేననే మాట చాలా బలము. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. సమాజ మందిరాల్లో ఉన్నటువంటి వారిని బలవంత పెట్టాడు, మీరు కూడా మాట్లాడండి, యేసుక్రీస్తు వారిని దూషించండి, ఆయన నామమును తేలిగ్గా చేయండి అని. దేవదూషణ అనేటువంటి భయంకరమైన క్రైమ్. ఆ క్రైమ్కు ఏంటి అంటే పెనాల్టీ, డెత్ పెనాల్టీ. దైవ దూషణకు పాత నిబంధనలో వ్యవహారం అది. డెత్ పెనాల్టీ అంటే యేసు ప్రభు వారిని దూషించినందుకు మరి ఆయనకు ఆయన అర్థం చేసుకున్నాడు, సీరియస్ పెనాల్టీకి లోనైనాను నేను, దైవ దూషణకుడను, మాట్లాడాను. మరి రెండవది చూసినట్లయితే మనము గమనించినప్పుడు ఇంకొక పొరపాటు ఆయన చేసినది ఏమిటి అంటే హింసకుడను, పర్సెక్యూటర్. హింసకుడు, హింసించాడు కదా. మనం అపోస్తల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ నేరుగా కనపడుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటి? ఆ కాలమందు, మొదటి వచ్చిన 8వ అధ్యాయం అపోస్తల కార్యములు, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదిరిపోయిరి.
3వ వచనం, సౌలు అయితే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచున్నారు, హింసిస్తూ ఉన్నాడు. 9వ వచనం, 9వ అధ్యాయం అపోస్తల కార్యంలో చూసినట్లయితే ఇక్కడ మరి ఒక స్వరం వింటాడు. దమస్కు వెళుతూ ఉన్నప్పుడు, దమస్కు సమీపిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అతడు 4వ వచనం, నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడు అని అతడు అడుగగా, నేను నీవు హింసించుచున్న యేసును. ఒకటి దూషకుడుగా ఉన్నాడు. దేవుని దూషణ భయంకరమైన పాపం. రెండవది యేసును హింసించుచు, యేసునే అన్న, యేసు ప్రభు వారు అన్నాడు, నా జనాన్ని నా సంఘాన్ని నీవు బాధ పెడుతున్నావంటే నన్ను హింసిస్తున్నట్లే లెక్క. ఇక్కడ తిమోతికి వ్రాస్తూ అంటున్నాడు, ఒకటి నేను దూషకుడుని, బ్లాస్ఫెమీ, దైవ దూషణ చేశాను, అది సామాన్యమైన నేరం కాదు. రెండవది హింసించాను, నాశనం చేయాలనుకున్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, పౌలు తన ఉత్తరంలో 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినట్లయితే, పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను సంఘమును అపరిమితముగా హింసించి, అంటే పరిమితము లేకుండా, లిమిటెడ్గా కాదు, ఏదో కొంచెం 4 దెబ్బలేసి వదిలేయడం కాదు, అపరిమితముగా నేను సంఘమును హింసించి నాశనము చేయుచు. హింసకుడిగా మరి ఆయనే తన సాక్ష్యములు అనేక పర్యాయాలు చెప్తూ ఉన్నాడు. నేను హింసించాను, సంఘస్థులను హింసించాను, క్రైస్తవ విశ్వాసులను హింసించాను, ఇంటింట జొచ్చాను. మగాళ్ళే కాదు, ఆడాళ్ళను కూడా, స్త్రీ పురుషులను ఇళ్లలో నుంచి బయటకు లాగి చెరసాలలో వేయిస్తూ ఉన్నాను. సంఘాన్ని నాశనం చేయాలనుకున్నాను, సంఘాన్ని హింసించాను, నాశనం చేయాలనుకున్నాను. ఆఖరికి యేసు ప్రభువారే అన్నాడు, నన్ను హింసిస్తున్నావయ్యా, సంఘాన్నే కాదు. అయ్యా నిన్ను హింసించడానికి నేనేవాడిని, నీ పేరేందయ్యా, నీవు హింసించుచున్న యేసు. కాబట్టి ఆయన పొరపాట్లను లిస్ట్ అవుట్ చేస్తూ, 1 దూషకుడు, 2 హింసకుడు, 3వ దీనిని గురించి ఇక్కడ అంటున్నాడు, హానికరుడు, వైలెన్స్ అనే మాట మనము వింటూ ఉంటాం. వైలెన్స్, హీ వాజ్ వైలెంట్, హింసకుడుగా మారినాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. హింసకుడికి ఇక్కడ వాడబడినటువంటి గ్రీక్ పదము హైబ్రిస్. అంటే హింసిస్తేనే తనకు తృప్తి. మనం వీళ్ళని ఏదో అంటాం, సైకో కాదు కానీ శాడిస్ట్. హింసించి ఆనందించడం, అది గ్రీక్ పదంలో ఉన్న. తెలుగులో హింసకుడు అని అన్నాం కానీ హైబ్రిస్, వాళ్ళు బాధపడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, నాశనం అవుతూ ఉంటే సంతోషించడం, అలాంటి వాడను నేను. ఇది పౌలు తన గతాన్ని గురించి చెప్పినటువంటి మాట. ఇలాంటి వాడిని నేను కనికరింపబడ్డా. సో అంటాడు ఆ చివర్లో, అనేకులకు మాదిరిగా ఉండాలని మాటలు చెప్తూ ఉన్నా. నేను ఎలాంటి వాడిని, నాకు క్షమాపణ ఉందా? అసలు
నేను దైవ దూషకుణ్ణి, దూషించాను యేసు ప్రభు వారిని, ఆయన సంఘం, ఆయనను, ఆయన సంఘాన్ని పర్సెక్యూటెడ్, బాధ పెట్టా. మూడవది, హానికరుడుగా ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో హానికరుడుగా ఉండగా ఈ 3 కేటగిరీస్లో తనను తెలియజేసుకొని నేను కనికరింపబడ్డా. కాబట్టి ఇక్కడ క్షమాపణ అనే అంశం, శిక్ష రద్దు అనే విషయము మనకు తెలియజేయబడుచు. విశ్వాసుల విషయంలో మనం యేసుక్రీస్తు వారిని విశ్వసించాం కాబట్టి మనం అనుభవించాం క్షమాపణ అనేటువంటి. పౌలు తాను అనుభవించాడు, కానీ నాలాంటి వాడు క్షమాపణ పొందడం సామాన్యమైన విషయం కాదు అంటున్నాడు. ఇంత ఘోరమైన వ్యక్తికి ఆయన కనికరం చూపాడు, క్షమాపణ చూపాడు, దయ చూపించాడు, కనికరం చూపాడు, రద్దు చేశాడు, పెనాల్టీస్ రద్దు చేశాడు. రద్దు చేశాక ఆయనకు చేసినటువంటి మేలు ఏమిటి అని మనం చూసినట్లయితే, నేను వందనస్తుడనై ఉన్నాను, మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. 13వ వచనం చివరి భాగంలో, ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. రక్షణ విషయమే కాదు, రక్షణ అనుగ్రహించి మరికొన్ని చేశాడు. అవి ప్రత్యేకమైనటువంటి. మనం చూసినట్లయితే నన్ను అంటాడు, నన్ను నమ్మకమైన వానిగా ఎంచి, ఇంత దుర్మార్గుడు ట్రస్ట్ వర్ది. ఇది మనం ఒక వ్యక్తిలో ఉండేటువంటి వీక్నెసెస్లో స్ట్రెంగ్త్ చూడడం, ఇది దేవునికే తెలియదు. బలహీనుడైన వాడు దుర్మార్గుడు, హింసకుడు, హానికరుడు, దూషకుడు, హింసకుడు, హానికరుడు, 3 కేటగిరీస్లో ఆయన పాత జీవితాన్ని చెప్పాక నన్ను నమ్మకమైన వానిగా ఎంచి, అంటే ట్రస్ట్ వర్ది యేసు ప్రభు వారు అనుకున్నాడంట. పౌలు చెప్తున్నాడు, నన్ను నమ్మకమైన వానిగా ఎంచి. ఎలాంటి వారు నమ్మకస్తులుగా ఉంటారు దేవుని విషయంలో, ట్రస్ట్ వర్ది. ఈ దినం మరి మన జీవితాల్లో కూడా క్రైస్తవ జీవితానికి ఆయన పిలిచినప్పుడు హీ బిలీవ్డ్ అస్, మనల్ని నమ్మాడు కాబట్టి పిలుచుకున్నాడు. ఆ నమ్మకం ఆయన వైపే ఉన్నది. మనం నమ్మకం పోగొట్టుకుంటాం, అది మన బలహీనత. పౌలు పోగొట్టుకోలేదు. హింసకుడు అన్నాడు, హానికరుడు అన్నాడు. ఒక సమయంలో చెబుతాడు, నేను 1 తక్కువ 40 దెబ్బలు 3 పర్యాయములు తిన్నాను. 3 పర్యాయాలు తిన్నాను, రాళ్లతో కొట్టబడ్డాను, దెబ్బలు తిన్నాను. హింసకుడు రివర్స్ అయిపోయాడు, దెబ్బలు తినేవాడు అయిపోయాడు. 1 తక్కువ 40 అంటే 39 కొరడా దెబ్బలు. 3 పర్యాయాలంటే 3 30లు 90, 3 9లు 27, 117 కొరడా దెబ్బలు. అంటే సామాన్యంగా ఇక ఆ రోజుల్లో కొరడాలకు చివర్లో ముళ్ళు ఉంటాయి, గాలాలు కడతారు, కొట్టి లాగితే ఈ పంత ఊడొచ్చు. అలాంటి సీవియర్ పర్సెక్యూషన్ హీ కుడ్ అండర్గో. ఇలాంటి వాడు మరి యేసు ప్రభు వారు అనుకున్నాడు, ఈయన నమ్మకమైన వాడు. ఈ డేంజరస్ పర్సన్ అనుకున్నావు, కానీ నమ్మకమైనటువంటి వాడు. అది చాలా గొప్ప సంగతి కదా. ఒక మనిషి విలువను
యేసు ప్రభువారు తెలుసుకొని గుర్తించి ఐడెంటిఫైడ్ కేమ్ ఏ పొటెన్షియల్ పొటెన్షియల్ బీయింగ్. ఈయనను కానీ నేను పట్టుకుంటే నా పని చేస్తాడు అనుకున్నాడు. ఇలాంటి దుర్మార్గుడు అనే మాట కొట్టిపడేశాడు, ఆయన రక్తంలో తీసివేశాడు. ఈయన కావాలా నన్ను నమ్మకమైనటువంటి వానిగా ఎంచి. రెండవది మనం ఆయనలో చూసినది ఏంటంటే నన్ను బలపరిచాడు. నన్ను సెలెక్ట్ చేశాడు. అండ్ ఎంపవర్డ్ మీ ఆర్ స్ట్రెంగ్థెన్డ్ మీ. తిమోతికి రాస్తున్నాడు, నన్ను చూడవయ్యా తిమోతి, పరిచర్యకు వచ్చినప్పుడు నన్ను చూడు, నేను ఇట్టంటోడిని, నన్ను కనికరించాడు. నన్ను కనికరించి దగ్గరికి తీసుకొని నాలో నమ్మకత్వం అనేటువంటి మంచి లక్షణం ఉన్నదని ఆయన భావించి నాకు శక్తినిచ్చి, ఎంపవర్డ్ మీ, నాకు ఎనర్జీ, హీ గేవ్ ఎనర్జీ, శక్తినిచ్చి. మూడవది అంటాడు, మనం చూసినట్లయితే పరిచర్యకు నియమించి, అపాయింటెడ్ మీ ఫర్ ద మినిస్ట్రీ. ఇది పౌలు చాలా బలంగా వ్రాసినటువంటి ఒక సందేశం తిమోతికి వ్రాస్తా. తిమోతి చూడు అయ్యా, ఏంటి నేను, నా పరిస్థితి ఏంటి, నా గతం ఏంటి, దూషకుడను, హింసకుడను, హానికరుడను, ఇలాంటి వాడను. నన్ను, నా పెనాల్టీస్ అన్ని రద్దు చేశాడు, దగ్గరికి తీసుకున్నాడు. నమ్మకత్వము నాలో ఉన్నదని ఆయన కనిపెట్టాడు, నాకు శక్తిని ఇచ్చాడు, ఎంపవర్డ్ మీ. అంతేకాదు నన్ను నియమించాడు, అపాయింటెడ్ మీ. దేవుని పనిలో మరి నియమించబడడం చాలా ప్రత్యేకత, గొప్ప సంగతి. దేవుని పనిలో నియమించబడ్డం అది అన్ని పనులకు మించినటువంటి, దేవుని పనిలో నియమించడం అన్ని పనులకు మించినటువంటి. నాకు అర్ధరాత్రి ఫోన్ వస్తుంది, మంచి నిద్రలో ఫోన్ వస్తుంది, నేను ఫోన్ తీస్తాను. నేనేం స్విచ్ ఆఫ్ పెట్టుకోను, ఏం కాదు. ఏదన్నా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు పట్టుకోలేమో కానీ మరలా వెంటనే చేస్తాను. అర్ధరాత్రులు వస్తాయి ఫోన్. హలో, ఎవరు? అయ్యగారు, చిన్నపిల్లోడు ఏడుస్తున్నాడండి, వాడు నిద్రపోవటం లేదండి, ప్రార్థన చేయండి అంట. నా నిద్ర జడగొట్టి వాళ్ళ పిల్లోడు ఏడుస్తున్నాడండి అని ప్రార్థన చేయమని అడుగుతారు. అట్లాగే కూర్చొని ప్రార్థన చేసి పడుకోండి. వాళ్ళు చెబుతారు, మీరు ప్రార్థన చేశాక పిల్లోడు బాగా పడుకుని నిద్రపోయాడండి అంట. ఆ నమ్మకం నాకేం లేదు, కానీ వాళ్ళకి ఆ నమ్మకం. ప్రార్థన చేయించుకుంటే పిల్లవాడు నెమ్మది పొందుతాడు, కడుపు నొప్పి ఉన్నదో, చీమలు కుట్టినయో, ఏదో వాడి బాధ, దోమ కుట్టిందో ఏదో ఉంటుంది, వాడు ఎందుకు ఏడుస్తున్నాడు. కానీ దే హ్యాడ్ ఏ బిలీఫ్. దేవుడు విశ్వాసం ప్రకారం నెమ్మదినిచ్చాడు. పాదిరికి మరి ఎప్పుడు 24/7 పరిచర్యలో ఇబ్బందులు ఉంటాయి, కానీ పాదిరి ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది. నిద్రను పోగొట్టుకోవాలి, మరి అందరి సమస్యలు వినాలి. తన సమస్య ఎవడు ఎండో, ఈయన జనాల సమస్యలన్నీ వినాలి, వారిని ఓదార్చాలి, బలపరచాలి, మాట్లాడాలి. ఇది పాదిరి పని. అందరి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా, పాదిరి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవడు పట్టుకో. నేను జర్మనీలో చూశాను, నేను గతంలో కూడా చెప్పాను అనుకుంటా. ఒకసారి మే నెలలో వెళ్ళాను. ఏ చర్చికి వెళ్ళినా పాస్టర్ గారు ఇన్ సమ్మర్ వెకేషన్ అంటున్నారు. పాస్టర్ గారికి సమ్మర్ వెకేషన్ అయితే ఇండియాలో ఏ వెకేషన్ ఉండదు కదా, పెయిడ్ వెకేషన్ అంట వాళ్ళు.
జీతం ఇచ్చి వెకేషన్, ఈవెన్ ట్రావెల్ అలవెన్స్ కూడా, హాలిడేకి ఎటన్నా వెళ్తే వాళ్ళకి హాలిడే అలవెన్స్ కూడా ఇచ్చి వాళ్ళని ఒక నెల అటు తిరిగి రమ్మంటారు. భారతదేశంలో పరిచర్య అలాంటిది కాదు, యూరప్లో ఉండవచ్చును. కానీ ఇక్కడ అంటున్నాడు, నన్ను నియమించాడు, 3 విషయాలు చెప్పాడు. నన్ను విశ్వసించాడు. ఒకప్పుడు పనికిమాలిన వ్యవహారాలు నాలో ఉంటే నన్ను విశ్వసించాడు, నన్ను బలపరిచాడు, నన్ను నియమించాడు పరిచర్యకు. హీ అపాయింటెడ్ మీ. ఎంత గొప్ప దేవుడు, కనికరం ఎంత ఉన్నది. నేను ఏ రీతిగా కనికరింపబడ్డాను అని చెప్పుచూ ఉన్నాడు. కనికరించినటువంటి ప్రభు ఆయన యొక్క కృపను గురించి మాట్లాడతాడు మరలా. ఈ కృప ప్రేమ విశ్వాసాన్ని తోడు చేసుకొని ఓవర్ఫ్లోడ్ లైక్ ఏ రివర్. ఇక్కడ విస్తరింపజేసెను అనే మాట ఉన్నది, కానీ న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్లో ఓవర్ఫ్లోడ్, పొంగిపారులన్నది కృప. పొంగిపారడం అనేటువంటి అలంకారము మరి కొన్ని దేశాల్లో నదులు పొంగి పారితే ఆ ప్రాంతము సారవంతం అవుతుంది. డెల్టా ప్రాంతం అంటాం. నదులు పొంగి పారినందువలన సారమైన మట్టిని తీసుకువచ్చి డిపాజిట్ చేస్తుంది. కొన్నిసార్లు కల్మషాన్ని కొట్టుకుని తీసుకొని వెళుతూ ఉంటాం నదులు పొంగి పారితే. మన రాష్ట్రంలో కూడా నదులు పొంగి పారితే ఇసుక మాఫియాకి పండగ, ఇసుక గొట్టకు వస్తుంది. మరి ఉన్నాయన్నీ పోతాయి, ఎటు పోతుందో కల్మషం అంతా అంటాడు. ఈ అలంకారం వాడతాడు. విస్తరించనని తెలుగులో ఉన్నది, కానీ ఇంగ్లీష్ వర్షన్లో రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్, న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ అంటాడు ఓవర్ఫ్లోడ్. కృప నాలో మరి పొంగి పొరలనది అని చెప్పడం చూస్తూ ఉన్నాం. దాని అటు పిమ్మట మనం చూసినట్లయితే ఈ అనుభవంతో నేను చెప్తున్నాను, ప్రియమైనటువంటి వారలారా, తిమోతి లేక మీ ఉన్న సంఘానికి ఏ మాటలు నేను చెప్తూ ఉన్నాను అంటే నమ్మదగినవి, ఫెయిత్ఫుల్ సేయింగ్స్, నమ్మదగినవి, ట్రస్ట్ వర్ది. నేను చెప్పే మాటలు నమ్మదగినవి, ఫాల్స్ అష్యూరెన్సెస్ కాదు, నమ్మదగిన మాట చెప్తున్నా. ఈ పౌలు గారు నమ్మదగినవి అనే మాటలు తన ఈ పాస్టరల్ లెటర్స్లోనే, కాపర పత్రికల్లో ఇంచుమించు 5 సార్లు వాడతాడు. ఇక్కడ ఒక మాట అంటాడు. ఇంకా మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 1వ వచనం చివరి భాగము నమ్మదగినది అని అంటాడు. 4వ అధ్యాయములో కూడా 9వ వచనాన్ని చూసినట్లయితే మరి ఇక్కడ కూడా అంటాడు, ఈ వాక్యము నమ్మదగినది. ఇంకా 2వ పత్రికలో కూడా, తిమోతి 2వ పత్రికలో కూడా 2:11 అంటాడు, ఈ మాట నమ్మదగినది. మరి ఇంకా ఈయనే తీతుకు కూడా రాస్తాడు. తీతుకు రాస్తూ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా తెలియజేస్తాడు. 8వ వచనంలో ఈ మాట నమ్మదగినది. మొత్తం 5 టైమ్స్ అంటాడు నమ్మదగినది, ఈ కాపరి ఉత్తరాల్లో, మిగతా ఉత్తరాల సంగతి పోవట్లేదు. నమ్మదగినది, నేను చెప్తున్న మాట నమ్మదగినది. దీనిలో ఫాల్స్ అష్యూరెన్సెస్ లేవు. నమ్మదగినది. ఫాల్స్ అష్యూరెన్సెస్ ఏంటండి? వాట్ ఈజ్ ఫాల్స్ అష్యూరెన్స్?
యేసు ప్రభువారు ఎప్పుడు కూడా డబ్బులు ఇస్తాను, బంగారం ఇస్తాను, మరి మీ అప్పులన్నీ తీర్చేస్తాను, ఈ మాటలు ఎక్కడా మాట్లాడలేదు. శాంతి ఇస్తాను, సమాధానం ఇస్తాను, క్షమాపణ ఇస్తాను, ఓదార్పునిస్తాను, ఆదరణ ఇస్తాను, ఇవి ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ప్రాస్పరిటీ, మెటీరియల్ ప్రాస్పరిటీ ఇస్తాను అని ఎక్కడ చెప్పలేదు. యేసు ప్రభువారి మాటలు నమ్మదగినవి. పౌలు యేసు ప్రభువారి గూర్చిన సువార్తను తెలియజేసి ఇది నమ్మదగినది అనే మాట మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ నమ్మదగినది అనే మాటను గురించి తెలియజేస్తూ పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. నమ్మదగినది, అంగీకారమునకు చెందినటువంటిది. ఏమిటి పూర్ణాంగీకారము, నమ్మదగినది అని అంటే ఈయనంటూ ఉన్నాడు, నేను ఎట్లా రక్షింపబడ్డానో మీరును రక్షింపబడతారు. నేను ఇలాంటి దారుణమైనటువంటి విషయముల్లో ఇక్కడ ఇంకా ముందుకు వచ్చేటప్పుడు 16వ వచనంలో చూసినట్లయితే, ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితే. పాపులంటూ లోకంలో ఉంటే వాళ్ళలో ఫస్ట్ నేను అంటున్నాడు పౌలు. తాను హెచ్చించుకోవడం కాదు, ఆయనకు దొరికిన క్షమాపణ ఎంత విలువైనదో చెప్తున్నాడు. పాపులు అనే కేడరు ఉంటే ఒకవేళ ఆ ప్రధాన పాపినైనా నేను, నాయందు కనికరము నాకు దొరికినది. ఇట్ ఈజ్ వెరీ మచ్ పర్సనల్. నాకు దొరికినది, ప్రధాన పాపినైనా నాకు ఈ కనికరము దొరికినది. కావున దేవుడు కనికరించాడు. ఎందుకు కనికరించాడంటే, పోనీలే తెలియక చేశారు. ఇగ్నరెన్స్, అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్. ఈ మాట 13వ వచనములో మనం చూసినట్లయితే తెలియక అనే మాట ఉన్నది. ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక ఐ ఆమ్ ఇగ్నరెంట్. తెలియక చేశాను, తెలియక చేశాను, నన్ను తెలియక చేశాను అని భావించాడు దేవుడు. ఇగ్నరెన్స్. మనం చేసిన పొరపాట్లు ఏదో లేబ్బా పిల్లోడు తెలియజేశాడులేయా అంటుంటారు. ఇంకా తాగుబోతున్నా ఇంకా అంటారు, పాపం వాడే తాగాడులేయా ఏమనుకోబాకయ్యా అంటారు. ఇగ్నరెన్స్, తెలియక, వితౌట్ కాన్షియస్నెస్. ఆఖరికి యేసు ప్రభువారిని సిలువ వేసినటువంటి, సిలువ అంటే సిలువకు అప్పగించినటువంటి వారిని కూడా అంట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఇగ్నోరెంట్లీ దే హ్యావ్ డన్ ఇట్. ఇగ్నోరెన్స్, అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. నన్ను కూడా అట్లాగే అనుకున్నాడు దేవుడు. తెలియక చేశాను, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని అని అనుకున్నాడు. నేను క్షమించబడ్డాను. దారుణమైనటువంటి వ్యక్తిని క్షమించబడ్డాను. నన్ను నమ్మాడు, మళ్ళీ దారుణమైన వ్యక్తిని నమ్మాడు, నాకు శక్తినిచ్చాడు, నన్ను నియమించాడు. అనేకులకు నేను మాదిరిగా ఉండులాగున ఈ విషయములు నేను వ్రాయుచు. మరి నేటి దినమును కూడా ఈ మాటలు ఆలకించుతున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక మంచి సువార్తను అందిస్తూ ఉన్నాడు.
మన యొక్క పొరపాట్లు ఎలాంటివైనను ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నారు. మన పొరపాట్లు దేవుని యొక్క కోర్టులో ఎంత శిక్షార్హమైనవైనప్పటికీ ఆ శిక్షను రద్దు చేయుచున్నాడు. కనికరింపబడుచు ఉన్నాము. మనము రిసీవింగ్ మర్సీ, కనికరింపబడుచున్నాం. కనికరింపబడమే కాదు సుమా, ఆ దేవుని యొక్క చేతిలో సాధనముగా మనం వాడబడుటకు ఆయన ఇష్టపడుచున్నాడు. హీఈస్ లుకింగ్ ఎట్ యూ, డీప్ సర్చింగ్, నీలో లోతుగా పరిశీలించి ద పొటెన్షియల్స్ ఇన్ యూ, నీలో ఉన్నటువంటి పొటెన్షియల్స్ ఏమేమి ఉన్నాయి అవి దేవునికి కావాలా? వాస్తవాన్ని దేవునికి కావాలి. మనకు అర్హత పరీక్షలు అనేక ఉద్యోగాలు ఉంటాయి, వాటిని కొట్టేస్తారు. షార్ట్ లిస్ట్ చేయడానికి ఎంతమందినో తిప్పి కొడతారు. దేవుడు అలా కాదు. ఒక బలహీనుడిలో ఉన్న లక్షణాలు, పనికొచ్చే లక్షణాలు ఏమున్నాయి? దేవుడు వెతుకుతాడు, మనల్ని వెతుకుతాడు. ఆయనకిష్టం. పౌలు లాంటి వాడినే నియమించి ఆయన మహా గొప్ప పరిచర్య జరిగించుకున్నాడు దేవుడు. నాటి దినాల్లో ఏషియా మైనరు, ఐరోపా ఆ ప్రాంతాల్లో పరిచర్య మరి పౌలు కాబట్టి చేయగలిగాడు. శిష్యుల యూదా ప్రాంతం వరకే, పాలస్తీనా వరకే కన్ఫైన్ అయ్యారు. కానీ పౌలు విషయంలో అన్నాడు, నిన్ను అన్యజనులకు వెలుగ్గా నిన్ను పంపిస్తున్నాను అన్నాడు. పౌలు భయంకరమైన ప్రయాణాలు చేశాడు. తనకున్నటువంటి జ్ఞానాన్ని వాడాడు. యేసుక్రీస్తుకు సాక్షిగా ప్రయాణాలు చేశాడు. మరణం వరకు ప్రయాణాలు చేశాడు. దేవునికి తెలుసు మనలో నుండి ఎంత శక్తిని పిండగలడో ఆయనకే తెలుసు. ఆయనకు అవసరం మనం ప్రతి ఒక్కరు, వేరెవర్ వి వర్క్, ఎక్కడ ఉన్నప్పటికీ. ఒకడు మార్టిన్ లూథర్ దగ్గరకు వచ్చాడట. మార్టిన్ లూథర్ దగ్గర, సార్ నేను రక్షణ పొందానండి, ఇప్పుడు నేనేం చేయాలి సార్? రక్షణ పొందిన నేను ఒక క్రైస్తవునిగా జీవించాలనుకున్నాను. మార్టిన్ లూథర్ అన్నాడట, ఏం చేస్తావు నువ్వు అసలు? వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ అన్నాడు. వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ అంటే ఆయన చెప్పాడంట, నేను చెప్పులు కుట్టుకుంటాను సార్ అన్నాడు. ఓకే, చెప్పులు కుట్టుకుంటున్నావు కదా, నాణ్యమైన చెప్పులు కుట్టు, సరసమైన ధరకి అందించు, నీ యొక్క కస్టమర్స్కు వారు కోరిన సమయానికి వాళ్ళకి అందించు, చాలు. ఇట్ ఈస్ క్రిస్టియన్ లివింగ్ అన్నాడు. మనం బైబిల్ పట్టుకుని తిరిగితేనే ఇది మహా గొప్ప పరిచర్య కాదు. దేవుడు ఇచ్చినటువంటి పని ఏదైనా సరే. మార్టిన్ లూథర్ మాటలు వెరీ మచ్ ప్రాక్టికల్. దేవుడు నీకు అప్పగించిన దాన్ని యథార్థంగా చెయ్యి, అదే పరిచర్య అన్నాడు. సో ద మినిస్ట్రీ, ఇది మహా గొప్ప పరిచర్య. పాదరక్షలు అనేకులకి సిద్ధం చేసి ఇస్తున్నావు, న్యాయబద్ధంగా నాణ్యమైనవిగా సమర్పణతో చేసి అందించు, చాలు అన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఏమి పని మనకిస్తున్నాడు? లోకమంతా దేవునిది. మనం ఏ పనుల్లో మనం ఉన్నప్పటికీ యథార్థముగా మనం చేసి దేవుని మహిమపరచాలి. అంతేకాదు, దేవుని రాజ్య వ్యాప్తిలో కూడా మనకు ఒక పాత్ర ఉంటుంది. సటన్లీ ఆ పాత్రను మనము నిర్వహించుటకు గాను ప్రేరేపింపబడుతున్నాం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, ఈ దినం మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు నాయనా. మేము శ్రమించినాము, సమకూడినాము మా ప్రభు. మీ మాటలు మాకు ఎరుక చేసినందుకు వందనాలు, మాట్లాడినందుకు వందనాలు. ఈ మాటల యందు మేము లబ్ధి పొందులాగన ప్రభు చూపండి. పౌలు పాపుల్లో ప్రధానుడని అంటున్నాడు నాయన. ఆయన కనికరింపబడినాడు కదా ప్రభువా. మా విషయాలు కూడా అలాంటివే మా తండ్రి.
పౌలు సాక్ష్యం ఎంతో ఆశను మాలో కలిగింప చేయొచ్చు ఉన్నది. మేము చేయుచున్నటువంటి పొరపాట్లను నాయన, మా గత జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులను నీవు కనికరించువాడవు, రద్దు చేయువాడవు, పాపములను క్షమించువాడు. ఆ క్షమాపణకయ్యే ఖర్చు మీరే శిలువ మీద చెల్లించారు తండ్రి. మేమును కూడా మా ప్రభువా, మా ప్రియులు కూడా, ఆలకించుతున్న వారు కూడా, మాకు ఇంకా నెలవైన వారు కూడా ఇట్టి క్షమాపణను పొంది మా తండ్రి మీ చేతిలో ఒక మంచి సాధనముగా మేము వాడబట్టకు కృప చూపమని, మీరిచ్చిన మాటలు మా హృదయాల్లో ఆశీర్వదించమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వినపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.